ఏపీ టీడీపీలో నల్ల చొక్కాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నల్ల చొక్కాలు ధరించారు, నిరసన తెలిపారు. అంతా అయిపోయినా ఇంకా దానికి సంబంధించిన చర్చే పార్టీ వర్గాల్లో జరుగుతోందంటే బ్లాక్ షర్ట్స్ ప్రభావం పార్టీ నేతలపై ఏ మేరకు పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎవరిదనే అంశం దగ్గర నుంచి ఈ ఐడియాతో లాభపడిందెవరు, భంగపడిందెవరు అనే అంశాల మీద పార్టీ వర్గాల్లో పెద్ద డిబేటే నడుస్తోంది. ప్రత్యేక హోదాపై పూర్తి స్థాయిలో ఉద్యమించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది టీడీపీ అధినాయకత్వం. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీన జరిగిన బంద్కు సంఘీభావం ప్రకటిస్తూ నల్ల చొక్కాలతో అసెంబ్లీకొచ్చి నిరసన తెలిపింది టీడీపీ. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షంలో కూడా అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా చంద్రబాబు ఏనాడు బ్లాక్ షర్ట్ వేసుకోలేదు. నల్ల బ్యాడ్జీలు ధరించడమో, నల్ల రిబ్బన్లతో మౌన ప్రదర్శన లాంటిది చేశారే తప్ప పూర్తిగా నల్ల చొక్కా వేసుకుని నిరసన కార్యక్రమం అనేదే చేయలేదు. అయితే రాజకీయ జీవితంలో తొలిసారిగా నల్ల చొక్కా ధరించి కేంద్ర వైఖరిని తప్పుబడుతూ నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు నల్ల చొక్కా ధరించడంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రస్తుతం వేసుకునే వస్త్రధారణలోనే చాలా కాలంగా కనిపిస్తూ ఉన్నారు. సుమారు 20 నుంచి 25 ఏళ్ల నుంచి చంద్రబాబు ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. దేవాలయాలకు వెళ్లినప్పుడు కూడా సంప్రదాయ పద్ధతిలో పంచె కట్టుకుంటారు తప్ప పైన షర్ట్ మాత్రం అదే విధంగా ఉంటుంది. ఇక చంద్రబాబు విదేశాలకు వెళ్లే సమయంలో కూడా ఎంతటి చలి ప్రదేశాలకు వెళ్లినప్పటికీ స్వెటర్లు, మఫ్లర్లు అనేవి కనిపించకుండా జాగ్రత్త పడతారు. కోటు, సూటు వేయడం చంద్రబాబుకు అలవాట్లేని వ్యవహారమనే చెప్పాలి. ఆ క్రమంలో చలి ప్రదేశాలకు వెళ్లినప్పుడు స్వెటర్లు వంటివి లోపల వేసుకుని పైకి మాత్రం రెగ్యులర్ డ్రెస్లోనే కనిపిస్తారు. అలాంటిది చంద్రబాబు తొలిసారిగా తన రాజకీయ జీవితంలో తన వస్త్రధారణ మార్చారు. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు లుక్ మార్చే ఐడియా ఇచ్చిందెవరు అన్న చర్చ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా సాగడమే కాదు, కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నేతలు. దాంతో అసలు విషయం బయటకొచ్చిందంట. టీడీఎల్పీ భేటీలో కేంద్రం తీరు మీద నిరసన తెలపాలన్న చర్చ జరుగుతున్న క్రమంలో ముందుగా నల్ల బ్యాడ్జీలతో సభకు హాజరు కావాలన్న ప్రతిపాదన వచ్చిందట. అయితే ఆ కొద్దిసేపటికే నల్ల బ్యాడ్జీలు కాదు, నల్ల చొక్కాలు వేసుకుందామంటూ స్వయంగా చంద్రబాబే ప్రకటించారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే లోకేష్ ప్రతిపాదన మేరకే చంద్రబాబు నల్ల చొక్కాల నిరసన ఐడియా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందట. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకుండా మెసేజ్ రూపంలో చంద్రబాబుకు చేరేలా చేశారంట లోకేష్. దాంతో నల్ల చొక్కాల నిరసన ఖరారైందట. మొత్తం మీద చంద్రబాబు బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో బ్లాక్ షర్ట్ ఎపిసోడ్ సీనియర్లకు సైతం చెమటలు పట్టించిందట. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాడే విషయంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రాన్ని టార్గెట్ చేసుకునే విషయంలో తానెంత సీరియస్గా ఉన్నారో పార్టీ నేతలు కూడా అంతే సీరియస్గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే కొందరి నేతల్లో ఆ స్థాయి సీరియస్నెస్ లేదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే బ్లాక్ షర్ట్ వేసుకుని రాని నేతలపై చంద్రబాబు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అలా ఫైర్ అవ్వడం కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా అందరి ముందు విరుచుకుపడటంతో సీనియర్ నేతలు సైతం బిత్తరపోయారట. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయాన్నే అసెంబ్లీకి వెళ్లే ముందు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చంద్రబాబును కలవడానికి నివాసానికి వెళ్లారు. చంద్రబాబు సదరు ఎమ్మెల్యేను చూసి చూడగానే ఉగ్రరూపం దాల్చారంట. ఎవరికీ రెస్పాన్సిబిలిటీ లేదని, ఎంతగా చెబుతున్నా పనితీరు మార్చుకోవడం లేదంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారట. అసలు చంద్రబాబు తనపై ఎందుకు సీరియస్ అయ్యారో అన్న విషయం వెంకటగిరి ఎమ్మెల్యేకు కాసేపటికి కానీ అర్థం కాలేదట. తెల్ల చొక్కాతో రావడం వల్లే తాను చంద్రబాబు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందని గుర్తించారట ఎమ్మెల్యే రామకృష్ణ. ఇదే ఊపులో చంద్రబాబు మరో సీరియస్ కామెంట్ కూడా చేశారట. ఇదే విధంగా ఉంటూ క్రమశిక్షణ పాటించకుండా ఉంటే టికెట్ కూడా ఉండదంటూ హెచ్చరించారట చంద్రబాబు. ఈ సమయంలో కొంచెం దూరంలో ఉన్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ చంద్రబాబు ఉగ్ర రూపాన్ని చూసి తాను బ్లాక్ షర్ట్ వేసుకోకపోవడంతో నెమ్మదిగా జారుకున్నారట. ఇక పార్టీ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు నల్ల చొక్కా ధరించి ఈ అసెంబ్లీ బయట సొంత పార్టీ నేతల వద్దే కాకుండా సభలో కూడా బీజేపీ మీద ఉగ్రరూపంతో ఊగిపోవడం వెనక కూడా ఖచ్చితంగా బ్లాక్ షర్ట్ ప్రభావం ఉంటుందంటూ చమత్కరించుకుంటున్నారు తమ్ముళ్ళు. ఎప్పుడూ గంభీరంగా ప్రశాంతంగా ఉండే చంద్రబాబులో కూడా సీరియస్ కోణాన్ని అది అసెంబ్లీలోనే ఆవిష్కరించేలా చేసిన బ్లాక్ షర్ట్ గుర్తుకొస్తేనే నేతలు బెంబేలెత్తిపోతున్నారట. ఇక బ్లాక్ షర్ట్ ప్రభావమో ఏమో కానీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాసనమండలిలో ఫిబ్రవరి 1న టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు దాదాపు కలబడినంత పనిచేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు వంటి వారు ఎప్పట్లాగే టీడీపీ మీద విమర్శలు చేశారు. అయితే ఎప్పుడూ కూల్గా ఉండే ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర యాదవ్, సత్యనారాయణ రాజులు వారి మీదకు దూసుకెళ్లారు. దీంతో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు ఘర్షణ పడినంత పనిచేయడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో అది శాంతంగా ఉండేవాళ్లు తొడగొట్టేలా వ్యవహరించడం చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ షర్ట్ మహిమే అంటూ చమత్కరించుకుంటున్నారు నేతలు.
మొత్తంగా చూస్తే బ్లాక్ షర్ట్ వ్యవహారం టీడీపీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. బ్లాక్ షర్ట్ ఎఫెక్ట్తో కొందరు చంద్రబాబు ఉగ్ర రూపాన్ని చూసి కంగు తినగా, మరికొందరు నేతలు ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శించి లైమ్ లైట్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది.